సంరక్షణలో భాగంగా నేను అబ్జర్వేషన్ చేస్తుంది 100 ఎకరాల స్థలం కావాలి. ఈ 100 ఎకరాల స్థలము తక్కువ ఎక్కడైనా 3 లక్షలకి 2 లక్షలకి 5 లక్షలకి మాక్సిమం నేను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఈ 100 ఎకరాలు గనక స్థలం తీసుకుంటే దీంట్లో నా కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలా మనం దీన్ని వ్యాపారంగా చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఎందుకు ఇది వ్యాపారంగా అని చెప్తున్నాను అనంటే, మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన సిస్టంలో మీరు కూడా వ్యాపారం చేయొచ్చు. ఇది బిజినెస్ సీక్రెట్ కాకుండా మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకోసమంటే చాలా మంది వ్యాపారము సీక్రెట్ ఎవరికి చెప్పారు, వ్యాపార రహస్యాలు. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, గోవు ద్వారా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు, అలా గో సంరక్షణ మనం చేయొచ్చు. ఇప్పుడు గో సంరక్షణ మీరు చేసిన ఆనందమే, నేను చేసిన ఆనందమే. ఎక్కడికించి ఫైనల్గా జరగాల్సింది ఏంటంటే గో సంరక్షణ జరగాలి. నాకంటూ వ్యక్తిగతంగా గోవు ద్వారా వ్యాపారం చేయాలన్న ఆలోచన, గోవు ద్వారా సంపాదించుకోవాలన్న ఆలోచన నాకు వ్యక్తిగతంగా లేదు. కానీ ఒక సంస్థ ద్వారా చేస్తూ గో సంరక్షణ చేయడానికి మనం ఈ ప్రయత్నం చేయొచ్చు, ఈ వ్యాపారం చేయడం. ఎందుకోసం అంటే ఇది ఒక ఆధ్యాత్మికత వేలు చెప్తే ఎవరు ముందుకు రారు. అదే వ్యాపారం డబ్బులు వస్తాయి అని చెప్తే చాలా మంది ముందుకు వస్తారు.